నమస్తే. శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శరన్నవరాత్రులు, వాటి విశిష్టత, పూజా విధానం గురించి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆస్థాన సిద్ధాంతి, ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస్ శర్మ గారు. నమస్తే గురువుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురువుగారు, సో ఈ శరన్నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారిని ఏ అవతారంలో పూజించాలి, దాని విశిష్టత ఏమిటి? శివశక్త్యాయుక్తో యది భవత శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాధిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా మనకి ఈ రెండవ రోజున మనం ఆచరించేటటువంటి పూజ బ్రహ్మచారిణి అమ్మవారిని ఈ అవతారంగా అలంకారం చేసి ఉత్సవాన్ని చేస్తూ ఉంటారు. దుర్గామాత అవతారంలో రెండవదైనటువంటి బ్రహ్మచారిణి, ఈ బ్రహ్మచారినికి తపస్సుకు ప్రతీకగా చెప్పబడింది మనకి. అంటే ఇక్కడ బ్రహ్మ అనేటటువంటి పదానికి అర్థం తపస్సు అని అర్థం. మనకు వేదం తత్వము, తపము అనేటువంటి పదాలు కూడా ఉన్నాయి. బ్రహ్మ అనే పదానికి పర్యాయ పదమే మనం ఇది వాడుతూ ఉంటారు. అందుకే బ్రహ్మచారిణి అని. ఈ బ్రహ్మచారిణిగా అవతారంలో అమ్మవారు ఒక చేతిలో కమండలాన్ని, మరొక చేతిలో తులసిమాలని ధరించి ఉంటుంది. ఈమెనకు సకల సౌభాగ్యదాయినిగా పూజిస్తూ ఉంటారు అమ్మవారిని. చక్కగా సౌభాగ్యాలు చేకూర్చేటటువంటిదిగా, అన్ని రకాల శుభాలు చేకూర్చేటటువంటిగా, జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటిది కదా. అట్లానే ఉపాసించేటటువంటి వారికి ఉపాసన బలాన్ని పెంచేటటువంటిదిగా అమ్మవారిని ఆ ఉద్దేశంతో ఉపాసిస్తూ ఉంటారు. అందుకని ఈ రోజున అమ్మవారిని బ్రహ్మచారిణి అనేటువంటి అవతారంతో దేవాలయాల్లో వారి దేవాలయాల ఆగమ శాస్త్రానుసారంగా ఆయా వస్త్రధారణతో అమ్మవారికి ఈ రకమైనటువంటి చేతిలో కమండలం, ఒక చేతిలో తులసిమాలను ధరించే విధంగా చక్కగా అలంకారం చేసి ఉత్సవాన్ని, గ్రామోత్సవం చేస్తూ ఉంటారు. ఇది కన్నుల పండుగగా మనకి కనబడుతూ ఉంటుంది. ఊరేగింపులో చూసుకున్నట్టయితే అమ్మవారు చక్కగా విరాజిల్లుతూ ఉంటుంది. ఎవరైతే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మన మనసుని అమ్మవారి మీద అయితే పెట్టి ధ్యానం చేస్తామో ఆ రోజున మన ధ్యాన ఫలం లభిస్తుంది, ఆ తపశ్శక్తి లభిస్తుంది అని చెప్పబడుతుంది. నిత్యం నువ్వు తపస్సు చేస్తావో, పూజ చేస్తావో, జపం చేస్తావో లేదో తెలియదు, కానీ కనీసం సంవత్సరంలో ఈ ఒక్కరోజైనా, ఈ 9 రోజుల్లో అయినా సరే, లేదా ఈ 9 రోజుల్లో ఒక్కరోజైనా సరే ఈ విధంగా మనం ఆరాధన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి లభిస్తుంది. అంతేకాకుండా ఇంకా మీరు అడుగుతున్నట్లుగా శక్తి లేనటువంటి వారు లలితా సహస్రనామాలను పారాయణం చేయటం కానీ వీలైనన్ని సార్లు, అలానే కుదరకపోతే అష్టోత్తరం కానీ, సరస్వతి సహస్రనామాలు కానీ, అష్టోత్తరం కానీ, అలానే దుర్గామాత, ఇటువంటివి ఈ అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాల్లో చక్కగా చదువుకోవచ్చు. అవి ఏది చదివినా, పారాయణం చేసినా కానీ మంచిది. ఇంకా సౌందర్యలహరిలో ఉన్నటువంటి శ్లోకాలని పారాయణం చేయటం కూడా చాలా చాలా విశేషమైనటువంటిది. అమ్మవారి యొక్క చక్కగా వర్ణించబడింది. అది శంకరాచార్యులు వర్ణించినటువంటి చాలా గొప్ప విశేషమైనటువంటి అటువంటి అమ్మను గురించి చక్కగా వివరించి చెప్పబడినటువంటిది. అటువంటి సౌందర్యలహరిని పారాయణం చేసినా కూడా చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవతారం రోజున ఆచరించి ఈ విధంగా చేసినట్లయితే సత్ఫలితాలు పొంది చక్కగా మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. సకల శుభాలు కూడా అమ్మవారు కటాక్షిస్తుందని చెప్పేసి మనకు చెప్పబడుతూ ఉన్నది. గురువుగారు, ఈ రెండవ రోజున కుమారి పూజ, విశిష్ట కుమారి పూజ అని రెండు ఉంటాయి కదా, సో వాటి మధ్య వ్యత్యాసం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. కుమారి పూజ
వచ్చేసరికల్లా 1 సంవత్సరం వయసు కలిగినటువంటి బాలిక, అంటే తల్లిపాలు మాత్రమే ఆహారంగా స్వీకరించేటటువంటి బాలిక అని చెప్పబడి ఉన్నది. ఇది మొదటి రోజు. రెండవ రోజు 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి, మూడవ రోజు 3 సంవత్సరాల వయసు కలిగినటువంటి, 4వ రోజు 4 సంవత్సరాలు కలిగినటువంటి, 5వ రోజు 5 సంవత్సరాల వయసు కలిగినటువంటిది. ఈ విధంగా 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు. ఇది ఒక ఆనవాయి. ఇంతేకాకుండా మొదటి రోజు ఒక బాలికను 1 సంవత్సరం వయసు కలిగినటువంటి, రెండో రోజు 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలికలు 2 మూడవ రోజు 3 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలికల్ని 3, అలానే 4వ రోజున 4 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలికల్ని 4, 5వ రోజు 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలికల్ని 5, 6వ రోజు 6 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలికల్ని. ఈ విధంగా రోజుని బట్టి సంఖ్యను అనుసరించి కూడా విశేషంగా చేసుకోవచ్చు, శక్తిని బట్టి ఇది మాత్రం. కాబట్టి ఈ విధంగా ఆచరించేటటువంటిది కుమారి పూజలు. ఇక విశిష్ట కుమారి పూజ. విశిష్ట కుమారి పూజ అంటే వాస్తవానికి ఈ దేవి శరన్నవరాత్రులు అనేటువంటి పాడ్యమి నుంచి, ఆశ్వీజ శుక్ల పాడ్యమి రోజు నుంచి నవమి రోజు వరకు జరుపుకొనడం అనేది దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆచారం. ఇది కాకుండా విశేషంగా కొంతమంది కొన్ని ప్రాంతాలలో ఈ నవరాత్రిని పౌర్ణమి వరకు ఆచరించేటువంటి విధానం కూడా ఒకటి ఉన్నది. అందువల్ల విశిష్ట కుమారి పూజ అంటే పాడ్యమి రోజు నుంచి పౌర్ణమి రోజు వరకు కూడా మొదటి రోజు అలానే మనకి తల్లిపాలు స్వీకరించి మాత్రమే ఆహారంగా స్వీకరించినటువంటి బాలికని, 1 సంవత్సరం వయసు కలిగినటువంటి బాలికను, రెండవ రోజు 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలికను, ఈ విధంగా మనకి 15వ రోజు పౌర్ణమి రోజు వరకు కూడా 15 సంవత్సరాల వయసు కలిగినటువంటి మనకి చేయటం జరుగుతూ ఉంటుంది. ఇవి మొదటి రోజు 1 రెండవ రోజు 2 ఇలా కూడా చెప్పబడింది. అంటే ఇక్కడ 15 రోజులు 10 అనేటటువంటిది భావనకు వచ్చేసరికి ఇక్కడ అర్థం 15 రోజులు ఆ లెక్క రోజులు కాదు, తిథులు లెక్క తీసుకోవాలి. అది ఒక్కొక్క రోజు 2 తిథులే ఉన్నాయి అనుకోండి ఒకే రోజు. ఈరోజు ఉదయం 7 గంటల వరకు ఒక తిథి ఉంది, తెల్లవారుజాము 4 గంటల వరకు ఒక తిథి ఉంటుంది. అట్లా 2 తిథులు, ఒకే రోజు 2 తిథులు వస్తుంటాయి. ఆ రోజున 2గా జరుపుకుంటాం జరుగుతుంది. అది 2 రోజులుగా అంటే మనకి తిథికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇక్కడ దేవి నవరాత్రులు అనేటటువంటివి తిథికి ప్రాధాన్యతగా తీసుకుంటున్నాం, పగలు రాత్రి. కాబట్టి ఆ విధంగా పౌర్ణమి వరకు చేసేటువంటి దాన్ని విశిష్ట కుమారి పూజలు అని చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా సువాసిని పూజ కూడా మనకు ప్రతిరోజు కూడా ఈ 9 రోజులు, రోజు 15 రోజులు, అదేవిధంగా రోజు ఒక ముత్తైదుకు కానీ, 2కు కానీ, 3కు కానీ, 5గురు కానీ, ఇవన్నీ కూడా శక్తి స్తోమతను బట్టి చేయాలి. అంతమందికి మనం చక్కగా వారికి అర్చన చేయటం, పాదాలకు పూజ చేయటం, నూతన వస్త్రాన్ని సమర్పించడం, నివేదన, ధూపదీపాలు, షోడోపచార పూజలు చేసేసి చక్కగా ఆ ముత్తైదు చేతుల మీదుగా మనం సాక్షాత్ అమ్మవారే మనకి ఇచ్చినట్టుగా భావించే ప్రసాదాన్ని మనం స్వీకరించినట్లయితే సకల శుభాలు కూడా మనకి కలుగుతాయని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటూ ఉంటారు కదా, సో విగ్రహారాధన చేయడానికి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటారు. సో అప్పుడు ఎటువంటి నియమాలు పాటిస్తే మంచిది? విగ్రహాన్ని అంటే విగ్రహ ప్రతిష్ఠ కాదు, కలశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. కలిసిన తర్వాత 9వ రోజు నుంచి 9వ రోజు వరకు చేసుకొని వారి నియమాలు అంటే దేవి త్రిరాత్ర వ్రతం చేస్తారా లేదా పాడ్యం నుంచి చేస్తారా అనేటటువంటిది చూసుకొని ఆ చివరి రోజున ఉద్వాసం చెప్పుకొని దశమి రోజున చేసేటటువంటిది ఒక ఆచారం ఇందాక చెప్పుకున్నట్లు. అయితే నియమాలు వచ్చేసరికల్లా ఇది ఇందాక మొట్టమొదటిలో కూడా చెప్పుకున్నాం, రాత్రిపూట భోజనం చేయటం, అర్చన ఎక్కువగా సాయంత్రం పూట ప్రదోషకాలం నుంచి ప్రారంభం చేయటం, అదేవిధంగా ప్రాతకాలంలో ఆచరించాలి, మాధ్యాహ్నిక కాలంలో ఆచరించాలి. ఇక ఉద్యోగాలకి సెలవులైనటువంటి వారు ఇటువంటి వారందరూ ఎవరైనా ఉన్నట్లయితే వారు యథావిధిగా ప్రాతకాలం అర్చన చేసుకుంటారు, తిరిగి మరలా సాయంత్రం
వచ్చిన తర్వాత అర్చన విధానాన్ని చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా బాలికల్ని కుమారి పూజల్ని ఉదయం పూట, సాయంత్రం పూట ముత్తైదువులు సువాసన పూజని ఆచరిస్తూ ఉంటారు. సో ఈ నవరాత్రి అవకాశము లేనటువంటి వారు మాత్రం మధ్యాహ్నానికే ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోదలుచుకున్నటువంటి వారు మధ్యాహ్నమే ఇద్దరికి పూజ చేసుకొని మధ్యాహ్నం భోజనం చేయటం అనేటువంటిది ఒకటి. ఎక్కువగా రాత్రిపూటే దీనికి ఈ రోజుకి ప్రాధాన్యత ఎక్కువగా చెప్పబడుతూ ఉంది. సో గురువు గారు, ఇప్పుడు ఈ నవరాత్రుల టైంలో మూడు సార్లు పూజ చేయాలి అని చెప్పారు కదా. సో ఇప్పుడు అఖండ దీపం అనేది ఏమైనా ప్రతిష్ఠించాలా, లేదు అంటే నార్మల్గానే దీపారాధన చేయొచ్చా? అఖండ దీపారాధన అనేది దీక్ష తీసుకుంటే తప్పనిసరిగా ఆరాధన చేయాల్సిందే. దీక్ష లేకుండా ఏ రోజుకు ఆ రోజు చేసుకునేటట్లయితే అక్కర్లేదు. పీఠం ఏర్పరచుకొని కలశ స్థాపన చేసుకునేటట్లయితే తప్పనిసరిగా అఖండ దీపారాధనని ఏర్పాటు చేసుకోవాల్సిందే. అది 3 రాత్రులు అంటే దేవి త్రిరాత్ర వ్రతాన్ని ఆచరిస్తున్నారా లేదా దేవి నవరాత్రుల్ని ఆచరిస్తున్నారా, నియమంలో దీక్షలో సంకల్పంలో మనం ఏం చెప్పుకున్నామో దానిని అనుసరించి మనము ఏర్పాటు చేసుకోవాలి. 3 రోజులు కనుక త్రిరాత్రి వ్రతం అయితే కనుక ఆ రోజు నుంచి ఆ 3 రోజుల వరకు ఉంచుకుంటాం. నవరాత్రులు అయితే కనుక ప్రారంభం నుంచి చివరి వరకు ఉంచుకుంటాం. ఉద్వాసం చెప్పేంత వరకు ఆ అఖండాన్ని చూసుకుంటూ ఉండాలి. ఈ నవరాత్రుల్లో ఇప్పుడు 2వ రోజు ప్రత్యేకంగా ఏ జపం చేస్తే మంచిది? అమ్మవారి ఉపాసనే, అమ్మవారికి సంబంధించినటువంటి నామాన్ని జపించటమే. అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఏదైనా, అది లక్ష్మీ మంత్రమా, సరస్వతి మంత్రమా, అలానే కాళీ మంత్రమా, అది గురువుల వద్ద ఉపదేశం తీసుకున్నటువంటి వారు ఆయా మూలమంత్రాలు కాబట్టి వాటిని బహిర్గతం చేసేటటువంటివి కాదు అవి. కాబట్టి అది గురువు ద్వారానే తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కనుక అది వ్యక్తిగతంగా గురువుని ఆశ్రయించి తీసుకున్నటువంటివి అనుష్ఠించటం అనేది, తపస్సు చేయటం అనేది, జపం చేయటం అనేది ఉత్తమం. 2వది లలితా సహస్రనామాలు చదువుకోండి చక్కగా. ఉపదేశం తీసుకున్న వాళ్ళకు ఉన్న ఫలితం కూడా వీళ్ళకి అదే ఫలితం వస్తుంది, తేడా ఏమీ లేదు. చక్కగా భావయుక్తంగా లలితా సహస్రనామం, దుర్గా అష్టోత్తరం కానివ్వండి, అట్లనే మహాలక్ష్మి స్తోత్రం కానివ్వండి, అష్టోత్తరం కానివ్వండి, సరస్వతి శ్లోకాలు కానివ్వండి, స్తోత్రం కానివ్వండి, అష్టోత్తరం కానీ, సౌందర్యలహరి కానివ్వండి, వీటిలో ఏది చదివినా కానీ ఆ జపాలు వాళ్ళు చేసే ఉపాసన పరిశీలనతో సమానంగా ఉంటుంది. ఏమీ ఇబ్బంది లేదు. చక్కగా ఇవి కూడా చక్కగా అన్నీ ఒక చోటికి చేరేవి. అమ్మ పాదాల దగ్గర చేరటానికే వివిధ మార్గాలు. అవకాశం ఉన్నవాడు అలా, అవకాశం లేని వాళ్ళు ఇలా. అంటే చాలా సులువైన మార్గాలు ఇవి. ఇలా చేసినా కూడా మంత్రాన్ని అనుష్ఠించిన వారితో పాటు చక్కగా వీరు కూడా శ్రద్ధగా కనుక భావయుక్తంగా స్మరిస్తున్నట్లయితే అదే ఫలితం లభిస్తుంది. గురువుగారు, ఈ నవరాత్రుల్లో సో వ్రతం ఆచరిద్దాము అని చెప్పేసి మొదలుపెట్టిన తర్వాత ఏదో ఒక ఆటంకంతో వాళ్ళు ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, సో దానివల్ల ఎటువంటి అనర్థాలు ఉంటాయి? అనర్థాలంటూ ప్రత్యేకమైనట్టు ఏమీ ఉండవు. అది దైవ సంకల్పం, దైవ నిర్ణయం. మనకి ఈ సంవత్సరం ఈ సమయం అవకాశం కుదరలేదు, తదుపరికి జాగ్రత్త పడటమే. అలాంటి వారు చూడటం కానీ చేసినా సరే చూడటానికి కూడా అవకాశం లేదనుకోండి, అవాంతరాలు వచ్చాయని చెప్తున్నారు. రకరకాల అవాంతరాలు ఉంటాయి, అశౌచం అని ఇట్లా ఉంటూ ఉంటాయి. దానికి చేయగలిగింది ఏమీ లేదు. అది తదుపరి తర్వాత వచ్చినప్పుడు, తర్వాత లేదా ఈ నవరాత్రి కాలం వెళ్ళిన తర్వాత ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా అమ్మను ఆరాధించవచ్చు. అంటే మనకి చంద్రుజం వార్షిక అని చెప్పబడుతుంది. అంటే సంవత్సరానికి ఒకసారి ఈ వ్రతాన్ని ఆచరించినట్లే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుందని కూడా చెప్పబడుతుంది. అంటే అంటే 7 జన్మల నుంచి ఆశ్రయించినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్పబడుతుంది ఈ నవరాత్రులు కనుక ఆచరించినట్లయితే. ఇది ఇవాల్టి శరన్నవరాత్రి ప్రత్యేక కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం.